హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇడ్లీ వర్సెస్ దోశ ఆల్రెడీ వీడియో చేసిన, మళ్ళీ ఏంది ఇడ్లీ వర్సెస్ దోశ అనుకుంటారా? ఇది ఇంకా అయిపోలే. మనము పొద్దున కంప్లీట్గా చేసినాము, మధ్యాహ్నం చేయిస్తా అని చెప్పిన. ఈరోజు సండే, మెయిన్ సండే కాబట్టి మెయిన్ మష్రూమ్ పలావు మార్నింగ్ రెడీగా ఉంటుంది. నేను అది మిస్ అయిపోయినా. నేను డెఫినెట్గా మష్రూమ్ పలావ్ కూడా చూపిస్తాను. ఈడ ఒక్కొక్క ఐటమ్ నిజంగా నెక్స్ట్ లెవెలే. మీరు డెఫినెట్గా విజిట్ చేయాలి. అందుకోసం నేను ఇంత కష్టపడుతున్నా. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్, లైక్, షేర్ డెఫినెట్గా చేయండి. ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత పోతే ఇప్పుడు ఈవినింగ్ వచ్చినాము, చూడొచ్చు క్లైమేట్ కూడా ఎట్లుందో. తర్వాత పోతే పొంగనాలే కదా ఏముందని అనుకుంటారు. దీంట్లో మసాలా పట్టు, ప్లెయిన్ పట్టు అని చెప్పి రెండు వచ్చినాయి. మీకు ఆ పేర్లోనే అర్థమవుతుంది. మసాలా పట్టు అంటే కొంచెం వాళ్ళు మసాలా యాడ్ చేస్తారు. ప్లెయిన్ పట్టు అంటే నార్మల్గా ఇస్తారు. మీకు అది మ్యాటర్ అర్థమైపోయింటుంది దాని మాటల్లోనే. మీరు ఇప్పుడు మనం మసాలా పట్టు ట్రై చేస్తున్నాం. విల్ సీ దట్ మసాలా పట్టు మీకు అది తెలిసిందే. ఇది షావికే బాత్, సేమియాల మాదిరి షావికే బాత్. ఇది ఈవినింగ్ అవైలబుల్ ఉంటుంది. క్వాంటిటీ కూడా బాగానే ఎక్కువే ఉంది. మీరు ఈవినింగ్ ఏ టైం అయినా ఆల్మోస్ట్ 11 వరకు మీకు ఇది అవైలబుల్ ఉంటుంది. దీని టేస్ట్, దీని క్వాంటిటీ, దీని ప్రైస్ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తా. మొత్తానికి ఈవినింగ్ ఉండేది పడ్డు, పొంగనాలు, షావికే బాత్, సేమియాల ఉప్మా అనొచ్చు. సంథింగ్ మన పేరు పెట్టుకుంటే సేమియాల ఉప్మా అనొచ్చు. మధుర వడే మీకు ఆల్రెడీ మన వీడియోలో ఉంది. అది పొద్దున ఉంటుంది, మళ్ళీ వీళ్ళు సాయంత్రం కూడా చేస్తారు. ఎందుకంటే ఇది ఇక్కడ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. అందుకోసం అని చెప్పి అది సాయంత్రం కూడా ఈడ మాత్రమే దొరుకుతుంది, మీకు ఎక్కడ చుట్టుపక్కల దొరకదు. తర్వాత పోతే మసాలా వడ. ఇది కూడా మన దాంట్లో రేటింగ్ ఉంది. ఆ రేటింగ్, ఆ టేస్ట్ మీరు చూడొచ్చు. మసాలా వడ కూడా మీరు డైరెక్ట్ ట్రై చేయొచ్చు. ఈవినింగ్ దొరికే స్నాక్స్ అయితే ఇవి. ఇప్పుడు మనం అఫ్కోర్స్ మసాలా పడ్డు ట్రై చేస్తాం. మన ముందుకు ఫ్రెష్గా కింద నాకు చేయి పెడితే ఆ వేడిగా చాలా వేడిగా ఉంది, మామూలుగా లేదు. ఇదే మసాలా వడ. దీని లుక్ చూడొచ్చు. అడిగమ్మ ఎంత స్మూత్గా వచ్చిందో, చాలా స్మూత్గా ఉంది. మీరు మార్నింగ్ ఇడ్లీ నా వీడియో చూసింటారు, ఆ రేంజ్ స్మూత్లో ఉంది. చూడండి, అక్కడ కదిలిసాను మొత్తం ఊడిపడింది. మీరు ఇది నిజంగా ఎంత తిన్నా కూడా మీకు అసలు స్టమక్ కూడా అప్సెట్ చేయదు. ఆ రకంలో ఉంది ఇది. డెఫినెట్గా దీని టేస్ట్ చూద్దాం ఇప్పుడు. మన ఇంట్లో అమ్మ చేసినట్టే ఉంది నిజంగా. దీనికి ఎక్కువ తక్కువ అని నేనేం చెప్పలేను. అమ్మ చేసినట్టు ఉంది. మన అమ్మ ఇంట్లో ప్రేమగా ఎటు చేస్తుందో ఆ విధంగా టేస్ట్ ఉంది ఇది. నాకు మనస్ఫూర్తిగా నేనైతే ఏదైతే ఫీల్ అయితే మీకు అదే చెప్తాను నేను. మన స్పైసీ లవర్స్ అయితే కొంచెం టేస్ట్ కష్టమే. స్పైసీ లేకుండా అసలు స్పైసీ అంటే ఇష్టపడకుండా ఉండే వాళ్ళకైతే ఇది కరెక్ట్ చాయిస్. ఇది వీళ్ళు మసాలా పొంగనాలు అన్నారు, కానీ నాకంత మసాలాగా అనిపించలే, అంత స్పైసీ అయితే అస్సలు అనిపించలే నాకు. షావికే బాత్ ఇక్కడ లోకల్లో పెట్టిన పేరు. మనమైతే సేమియాల ఉప్మా అందాము. మనకు తెలుసు కదా మన సైడ్ ఎట్లా చేస్తారో సేమియాల ఉప్మా. ఇది సేమియాల ఉప్మానే. వీళ్ళు ఎన్ని పెట్టినా మనకి సేమియాల ఉప్మా అనేది తినేలాగుంది. టేస్ట్ ఓకే తినేలాగుంది, బాగానే ఉంది, తినచ్చు. నేను వీళ్ళు వాడే క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ వాడతారు. మెయిన్ ఇంకోటి మీరు చూసారంటే ఏదైనా కానీ అన్నీ ఎక్స్ట్రాగా ఉంటాయి. బఠానీలు, క్యారెట్, వీళ్ళు పైన వేసేటి కొంచెం దాన్ని ఏమంటారు కొన్ని ఎక్స్ట్రాగా వేసేటి ఖచ్చితంగా వేస్తారు. అందుకోసం దానికి సంబంధించిన టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. నాట్ లీస్ట్ ఈ మొత్తం అంతా నేను తినేసిన. నేను తింటా ఇంకా వీడియో ఒక్కొక్క పాయింట్ చెప్తా పోతే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది. నేనేమనుకున్నా అంటే ఈ చెప్పే బయట ఒక్కోటి తిని ఆ ఫీలింగ్ వెంటనే చెప్పాలి అట్లా అనుకున్నా. నాదంతా వీడియో లెంత్ అయిపోతాంటే ఓవరాల్గా అంతా తినేసి మీకు డైరెక్ట్ నా సైడ్ నుంచి దీనిపైన ఓవరాల్ రేటింగ్స్ కానీ నా ఫీల్ కానీ డైరెక్ట్ లాస్ట్లో ఒక పాయింట్లో చెప్తానని ఫిక్స్ అయిపోయినా. రేటింగ్ ఈ సైడ్ ఇస్తాను మీకు. నాకు రైట్ సైడ్ ఎక్కడైతే స్పేసియస్గా ఎక్కువ అనిపిస్తే నేను అక్కడ రేటింగ్ ఇస్తాను మీకు. నేను ఇప్పుడైతే రేటింగ్ ఇస్తాను. ఇప్పుడు వచ్చినాయి నిదానంగా. ఒక్కొక్కటి బజ్జీ ఇప్పుడే వచ్చింది.
బొక్క పెడతానే వేడిగా పైకి లేచింది. చూడు పొగ మీరు అబ్జర్వ్ చేసి చూడొచ్చు, పొగ వస్తుంది. పులియోగరే ఇది కూడా ఇప్పుడే రెడీ అయిపోయింది. పులియోగరే ప్లస్ రెడ్ చట్నీ, వైట్ చట్నీ. మీకు ఆల్రెడీ వైట్ చట్నీ గురించి చెప్పిన, పుదీనా చట్నీ. ఇప్పుడు దీన్ని టేస్ట్ అయితే చూద్దాము. న్యాచురల్ పులిహోర టేస్ట్ వచ్చింది నాకు. న్యాచురల్, చాలా న్యాచురల్. ఓవర్గా ఆ ఫ్లేవర్ కాకుండా పర్ఫెక్ట్గా ఫ్లేవర్ అనిపించింది నాకు. ఇది మామూలు బజ్జీ కాదు, ఇది అరటికాయ బజ్జీ. నేను అసలు అబ్జర్వ్ చేయలేదు. ఇది లోపల మీరు చూడొచ్చు, అరటికాయ పెట్టినారు లోపల. ఇది అరటికాయ బజ్జీ, మీకు ఇది అవైలబుల్ దొరుకుతుంది. మన ఆంధ్ర అరటికాయ అదే ఉంటుంది. ఇది టేస్ట్ చేసి ఇది కూడా చెప్తా. పులిహోర అయితే టేస్ట్ చేసిన నిజంగా స్పైసీ ఇష్టపడని వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. స్పైసీని ఇష్టపడే వాళ్ళైతే సాటిస్ఫై అవ్వరు, కానీ స్పైసీ లవర్స్ కాకుండా ఉండే వాళ్ళు అయితే డెఫినెట్గా ఇష్టపడతారు. ఓవరాల్గా బాగుంది, తినేలాగుంది, బాగుంది. మీరు ట్రై చేయొచ్చు, జస్ట్ టేస్ట్ చేయొచ్చు. ఏమైనా వేరియేషన్ ట్రై చేద్దాము చట్నీతో ఏమన్నా. చట్నీతో తినేలాగానే ఉంది. నెక్స్ట్ రెడ్ చట్నీ. రెడ్ చట్నీతో ఏమనిపిలా, కానీ వైట్ చట్నీతో కొంచెం తినేలాగా ఉంది. ఆ ఫ్లేవర్స్ అది ఓకే, బాగానే ఉంది. స్టార్ట్ అంటే స్టార్ట్. మొత్తానికి ఓవరాల్గా తిని మీకు ఇక్కడ రేటింగ్ ఇస్తాను మీకు. తర్వాత ఒరిజినల్ ఫ్లేవర్స్ అయితే పులిహోర పర్ఫెక్ట్ టేస్ట్ అయితే నాకు తగిలింది. అన్నీ మీడియంగా ఉంది. ఓవర్ స్పైసీ కానీ ఓవర్ టేస్ట్ అట్లా ఏం లేదు. అన్నీ నార్మల్గా ఉన్నాయి. మన ఆంధ్ర వాళ్ళు పులిహోర ట్రై చేయాలంటే ఈవినింగ్ ఇక్కడ వచ్చి ట్రై చేయొచ్చు. మీకు ఇదైతే అవైలబుల్ ఉంటుంది.